ఈ వీడియోలో యోగ వాసిష్టంలోని మృత్యువు, కాల విలాసము గురించి తెలుసుకుందాం. ముందుగా మృత్యువు. ఈ శరీరం ఈ విధంగా అనేక వ్యాధులచే, ముసలితనముచే ఆక్రమించబడి జీవుడు దీనాలాపనం చేస్తూ ఉంటాడు. ఇంతలో ఒకానొక అనుకోని క్షణంలో మృత్యువు అనే గుడ్లగూబ వచ్చి ఎదురుగా వాలుతోంది. సాయం సంధ్యను చూడగానే చీకటి ఎక్కడి నుండో వచ్చి వాలదు. గ్రద్ద మాంసమును మృంగటానికే గ్రహించినట్లు ఈ శరీరమును మృంగటానికే ముసలితనం దాపురిస్తోంది. బాలిక పువ్వును జడలో అలంకరించుకొని కొంతసేపటికి ఆ పువ్వు వాడిపోగా త్రుంచి దూరంగా విసిరివేస్తుంది. చూసారా? అదేవిధంగా కాలము అనే బాలిక కూడా కొంతసేపు ఈ శరీరమును కలిగియుండి ఆ తర్వాత మృత్యువు అనే చీకట్లోకి త్రోసివేస్తోంది. ఈ జీవుడు బాల్య యవ్వనములలో ఉన్నప్పుడు అప్పటి ఆయా కల్పకాలిక కార్యములందు నిమగ్నుడై ఉంటున్నాడు. భగవంతుని ఆరాధించటం, జ్ఞానం కొరకై విచారణ చేయటం మొదలైన పెద్దలచే ప్రవచించబడిన ఉత్తమ కార్యముల పట్ల ఇప్పుడేం తొందర? మాకు ఇంకా సమయం ఉన్నది. పెద్ద అయిన తరువాత చూసుకోవచ్చులే అని తలచి ఎంతో అలసత్వము, అశ్రద్ధ కలిగి ఉంటున్నాడు. మృత్యువు ఎదురుగా నిలిచి ఉండగా ఇప్పుడు ఆ అనుకున్న ప్రణాళిక అంతా ఏమైనది? మంచు బాగా కురియగా వాడిపోతున్న పుష్పంలాగా ఈ శరీరం శిథిలమవుతూ ఉంటే, మృత్యువను పేరుగల శరీర వినాశనము సమీపిస్తూ ఉంటే ఇక ఈ జీవుడు ఏమి చేయగలుగుతాడు? శరీరము జీర్ణం అయిపోతూ ఉంటుంది. వాతాది రోగములు ప్రజ్వలిస్తూ ఉంటాయి. బూడిద గుమ్మ బూడిద గుమ్మడికాయ వలె తల తెలుపుదనం సంతరించుకుంటూ ఉండగా కాలుడు అనువాడు, ఆహా, ఈ పండు పక్వమునకు వచ్చినట్లున్నదే, ఇక కోసుకుందామా అని అనుకుంటూ ఒకరోజు వచ్చి కొయ్యనే కోస్తున్నాడు. ముసలితనం అనే నక్క యొక్క ఓల వినేవరకే ఈ మానవుడి ప్రతాపమంతా. జర అనే అగ్ని ఈ శరీర గృహమును తాకగానే ఇక అతడు అనేక శారీరక బాధలచే హింసించబడి దుఃఖితుడు అవుతున్నాడు. అంగములు పాలిపోతున్నాయి, నడుము వంగిపోతుంది. ఆది వ్యాధులు ముందు నడుస్తూ ఉండగా ఇతడు మృత్యువుకు కబలం అవుతున్నాడు. పర్వత గుహలో దాగిన సుతిమెత్తని పరుపులపై ధన జనముల మధ్య ఉన్నప్పటికీ ఎవడైనా మృత్యువు నుండి తప్పించుకోగలడా? ఇంద్రియాలు బిగతీసుకుపోతూ ఉంటే ఏ లౌకిక తెలివితేటలు ఎందుకు పనికొస్తాయి? జర మూడవ కాలుతో జీవుడి చేత తప్పటడుగులు వేయిస్తూ ఉంటే అనేక అసంతృప్తులు, రోగాలు అందుకు తాళం వేస్తూ ఉంటాయి. ఏ క్షణంలో మృత్యువు పంజా విప్పబోతుందో ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఆ అశక్తి, ఆర్తి, ఆపద శరీరంలోనే తిష్ట వేసుకుని ఉంటున్నాయి కదా. ఓ మహాశయ, చూడండి, ఈ మనకు కనబడే శరీరాలన్నీ ముసలితనం పాలబడి చివరికి మృత్యువుచే కబలించబడవలసిందే కదా. ఈ శరీరం యొక్క ఉత్పత్తి, ఉత్తరోత్తరగతి ఇదంతా పరిశీలించుచున్న నాకు దీనిపై ఏమాత్రమో విశ్వాసం కలుగటలేదు. తండ్రి మహర్షి, అసలు నాకు ఒక విషయం చెప్పండి. ముసలితనం మీద పడ్డ తరువాత కూడా జనులకు భార్య, పుత్ర, గృహాదులపై పేరాస ఎందుకుంటుంది? ఈ మోహమంతా కల్పిస్తున్న వారెవరు? ముసలితనాన్ని జయించిన వారంటూ ఎక్కడా ఉండరు కదా. మరి ఈ విషయం అందరికీ తెలియదా? ముసలితనం వచ్చి పడే సమయానికి అనేక కోర్కెలు కలిగి ఉన్న ఈ జీవుడు ఆ కోర్కెలు తీరక అపూర్ణత్వాన్ని అధిగమించలేకపోతున్నాడు. బాల్య యవ్వనాలలోనే అసలు కోర్కెలు లేకుండా ఉండేదెట్లా అనే విషయం విచారించి తగిన కర్మ జ్ఞానములు అభ్యాసం చేసి ఉంటే ఇప్పుడు ఈ దిక్కుమాలిన గతి పట్టేదా? లేదు కదా. అందుచేత అట్టి ముసలతనం నన్ను సమీపించక ముందే ఆత్మ అనాత్మ విచారణచే ఈ శరీర భావమును జయించి వేస్తాను. అందుకుగాను నా శక్తియుక్తులన్నీ వినియోగించ నిశ్చయించుకున్నాను. కాల విలాసము. ఓ మహాత్మా, దేహాత్మబద్ధులమగు మేము భోగించవలసిన వస్తువులు, ఈ ఈ ఉపాయములు అవలంబించి వీటిని పొందుతాము అని చెప్పుకుంటూ మూఢులమే ప్రవర్తిస్తున్నాము. వీరు నావారు, వారు పరాయివారు, ఇవి నా ఇష్టాయిష్టములు, ఇతడు నా శత్రువు, వీటిని జయించి సొంతం చేసుకుంటాను అను భావనను కలిగి ఉంటూ ఆయా వస్తు సమూహముల వలన కలుగుచున్న రాగద్వేషములచే ప్రభావితం మగుచున్నాము. సజ్జనులైన వారికి ఇటువంటి విషయాలలో అభినివేశం ఉంటుందా? లేదు. మా బోటి బాలుర వంటి వారు మాత్రమే అద్దంలో కనిపించే ప్రతిబింబ సమానులమైన ప్రయోజనములను, ఫలములను ఆకాంక్షిస్తున్నాము.
ఇది పొందిన తర్వాత మేము ఎంతో సుఖవంతులం కాబోతున్నాం. ఇది మాకు ఎప్పటికీ తొలుగుతుందో? ఈ వస్తుజాలం కలిగి ఉండుటచే వారెంత సుఖంగా ఉన్నారు. అవి వారికే ఎందుకు లభించాలి? ఇటువంటి సంసార సంబంధమైన లోపమోహములతో, తుచ్చ హావాభావములతో విలువైన కాలమంతా గడిపివేస్తున్నాం. స్వామి, సాలెగూడు ఎలుకచే కొరకబడినట్లు కాలముచే మేము ఎంతగానో మోసగించబడుచున్నాం. ఆహా! నేను ఎంత విలాసమైన దానిని అని గర్వించు సముద్రములో బడబాగ్ని పుట్టి ఆ సముద్ర జలాన్నే స్వాహా చేస్తున్నట్లు అంతరంగమున పుట్టిన దుష్ట సంకల్పములే ఈ జీవుని దీనునిగా చేసివేస్తున్నాయి. ఈ సృష్టిలో కాలముచే మృంగబడనిది ఏమైనా ఉన్నదా? భయంకర సంహారాకార రుద్రస్వరూపుడకు కాలుడు ఈ కనబడే సమస్త దృశ్య పదార్థముల అస్తిత్వమును ఏదో ఒకనాటికి రూపుమాపబోచున్నాడు. విశ్వాత్ముడకు ఆ కాలదేవుడు ఇతడు అధికుడు, ఇతడు స్వల్పుడు అనే తేడా చూపకుండా సర్వమును ఆరగిస్తూ త్రేంచుచున్నాడు. అతని సర్వోపమ ఆగమ్య గోచరం. ఈ క్షణములు, నిమిషములు, గంటలు, రోజులు, సంవత్సరములు, యుగములు, మన్వంతరములు, కల్పములే అతని యొక్క ఉపాధి అని అనవచ్చునేమో. అట్టి ఉపాధితో కొంచెము రూపము దోపింపచేయుచు ఈ చరాచర విశ్వమంతా తన వశం చేసుకుంటున్నాడు. ఈ వర్తమాన క్షణములో అత్యంత శుభారంభములైనవి, రమ్యములైనవి, దృఢతరములైనవి కూడా కాలగతికి ఎర కావలసిందే కదా. క్రూరులైన వారు, నిర్దయులైన వారు, కఠినులైన వారు, పరుషంగా మాట్లాడేవారు, మహాగర్వితులు, అనేకులను నిరాటంకంగా దూషించగలిగేవారు, వీరు వారు అనటం దేనికి? అందరూ కూడా క్షణంలో కాలునిచే భస్మం చేయబడుచున్నారు. అతనికి మృంగటం అంటే మహా ఇష్టం. ఒక్కొక్కసారి ఒక్కొక్క వస్తువును ఒకేసారి అనేక వస్తువులను మృంగివేయగలడు. అనంత లోకములను మృంగినా సరే అతని పొట్ట నిండదు. ఈ సంసార నృత్యమంతా చేస్తున్నది కాలం అని పిలువబడుచున్న అతడే. ఇదంతా సృష్టిస్తున్నాడు, కలిగి ఉంటున్నాడు, మృంగివేస్తున్నాడు. అతనికి అడ్డం ఎవరు? చిలుక దానిమ్మకాయను పగిల్చి లోన ఉన్న గింజలను మృంగునట్లు కాలుడు కూడా తన సంహార వ్యాపారము ద్వారా అనేక జగత్తులలోని నానావిధ ప్రాణులను మౌనంగా చప్పరించి వేస్తున్నాడు. అభిమాన సమన్వితులకు ఈ జీవాత్మల సమూహమంతా ఒక మహా అరణ్యం అని అనుకుంటే దీనిని పెంచి పోషించి ధ్వంసం చేసే యజమానే కాలుడు. కాలము అనే ఏనుగుకు శుభాశుభ కర్మలు అనే రెండు దంతములు ఉన్నాయి. వారిచే జీవ సమూహము చిగుర ఆకువలే విచ్ఛిన్నం చేయబడుచున్నది. ఈ బ్రహ్మాండము అనబడినది మూలము బ్రహ్మదేవుడు. దేవతలే ఫలములుగా గల బ్రహ్మాండ వృక్షము స్వయంగా మాయా అయి బ్రహ్మమే ఉనికి స్థానంగా కలిగి ఉన్నది. ఈ గొడసరి కాలదేవుని విషయంలో మరొక చమత్కారం చెబుతాను వినండి. ఇతడు కార్యరూపంలో క్షణక్షణం భగ్నమగుచున్నప్పటికీ కారణ రూపంలో మాత్రం భగ్నుడు కాకుండానే ఉంటున్నాడు. ఒక చోట దహించబడినప్పటికీ మరొక చోట నిశ్చలుడై సుస్థిరంగానే ఉంటున్నాడు. ఒక విధంగా కనబడుచు మరొక విధంగా కనబడకయే ఉన్నాడు. ఈ మనస్సు ఒక్క నిమిషంలో అనేక వస్తువులను, సంఘటనలను, రూపములను సంకల్పిస్తూ త్యజిస్తూ ఉంటుంది కదా. అదేవిధంగా కాలము కూడా అనేక జగత్తులను ఒకవైపు సృష్టిస్తూ మరొక వైపు మృంగివేస్తోంది. ఈ జగత్తుల ఆగమన నిష్క్రమణములను గమనించినట్టు ఈ జీవులు, ఈ శరీరమే మేము, ఇది పుష్టిగా ఉంటే మేము కూడా పుష్టిగా ఉంటాం, లేకుంటే లేదు. ఈ శరీరంలో ఏర్పడే అనుభవాలు, దీనితో పాటు ప్రాప్తిస్తున్న సంబంధాలు వాస్తవము అను రూపము గల శరీర దాత్యాత్మ భావమును పొందుచున్నారు. ఆ వస్తువే అయి ఉన్న ఈ దేహముతో ఐక్యభావం పొందుచున్నందుకు ఫలితంగా కాలుడు వారిని నిరంతరము స్వర్గ నరకాదులందు త్రిప్పుచున్నాడు. ఆహా! ఆ కాలుడు తృణములను, బూడిదను, కొండను, ఆకును, సముద్రమును కూడా కబలిస్తున్నాడే. ఇతని యందు క్రౌర్యము, లోభము, దౌర్భాగ్యము, చాంచల్యము దట్టంగా వ్యాపించి ఉన్నాయి. పసిబాలుడు బంతులతో ఆడుకుంటాడు చూసారా? అతడు కూడా సూర్యచంద్రులతో ఆడుకుంటున్నాడు. ప్రళయ సమయంలో జీవులందరినీ నాశనం చేసివేసి వారి ఆస్తులను ధరిస్తున్నాడు. ఇతని చర్యలను అడ్డగించగలిగే వారెవరు? ఒకప్పుడు అతడు రుద్రుడు, మరొకప్పుడు అతనికి రూపమే ఉండదు. ఒకే సమయంలో ఒక చోట సృష్టి,
మరొక చోట సంహారం చేస్తూ ఉంటాడు. కాలము అనే వృక్షం నుండి దేవతలు, అసురులు అనే పక్వ ఫలములు నేలరాలుచున్నాయి. బ్రహ్మాండములు అనే కాయలు అనంత సంఖ్యలో కాస్తున్నాయి. ఆ కాయలపై వ్రాలే దోమల వంటి వారే ఈ జీవులు. చిత్ ప్రకాశము యొక్క సత్తా అను ప్రకాశము స్వరూపము కలిగి ఉన్నదో ఆ సహాయముతోనే కాలుడు ఈ జీవులు అనే రూపములు అవతరిస్తూ అనేక క్రియలు కల్పించుకుని వినోదిస్తున్నాడు. ఓ మహాత్మా, ఈ కాలుడు తుది మొదలు లేని అనిర్వచనీయ వస్తువు వలె వెలయుచున్నాడు. అతడు ఒక చోట కారు నలుపు వస్తువులను, మరొక చోట కాంతిమయ వస్తువులను, ఇంకొక చోట శూన్యమయ వస్తువులను తన యందు తానే సృష్టించుకొనుచున్నాడు. తనదైన ప్రత్యేకమైన బాణిలో ఈ అనంత సంసారం యొక్క సారమైనట్టి స్వకీయ సత్తాచే ప్రవర్తిస్తున్నాడు. వేలాది మహాకల్పములు ఎదురుగా గడిచిపోతున్నా అతడు ఖేదము గాని మోదము గాని పొందుటలేదు. దేనిని చూచి ఆనందించడు, దేనిని ఆదరించడు, ఏది స్థిరంగా కలిగి ఉండడు. ఈ కాలం యొక్క స్థితిగతులకు ఆద్యంత్యాలు ఎక్కడా? ఇతడు అనాయాసంగా లభిస్తున్న జగత్ సృష్టి అనే క్రీడయందు నిరహంకారుడై తనను తానే పాలించుకుంటున్నాడు. తనకు తానే సూర్యకిరణ స్వరూపుడై నిర్లిప్తంగా ఈ జగత్తంతా ఏ మూల ఏమున్నదో సర్వదా చూస్తున్నాడు. సూర్యబింబ స్వరూపుడే అవిశ్రాంతంగా రేయింబావళ్లను సృష్టించుకుంటూ పోతున్నాడు. ఓ మహర్షి, జగత్ సమూహములనే దీర్ఘకథలో అతడు లోకపాలకులనే భక్షిస్తుంటే ఇక మేము ఎంతటి వారము చెప్పండి? ఆ కాలుడే జగువులను జగత్తు అనే జీర్ణ కుటీరములో అమర్చి ఇంతలోనే త్రెంపి ప్రోగులు పెట్టుచున్నాడు. అత్యంత చపలుడై కాలగమనమును ప్రవహింపచేస్తున్నాడు. ఒకప్పుడు యవ్వనమునకు చంద్రుని వంటి వాడై ఆ శరీరమును అలరించుచు ఇంతలోనే సింహరూపుడై అవే శరీరమును కరకర నమిలివేస్తున్నాడు. కల్పాంతము అనబడే ఒకానొక సందర్భంలో ప్రాణులన్నింటినీ సంహరించి అభావ భావమునందు ప్రకాశించుచున్నాడు. అట్టి అభావ భావ స్థితియందు ప్రవేశించినప్పుడు తన అధిష్టానమయ్యున్న స్వాత్మయందు రమించుచున్నాడు. ఒకప్పుడు శుభరూపంగాను, మరొకప్పుడు అశుభరూపంగాను ఎల్లవేళలా అన్ని వైపులా మహాగోప్యంగా వెలియచున్నాడు. అతనిని తెలుసుకోగలిగిన వారెవరు? కాలము కంటే మహత్తరమైనది, బలవత్తరమైనది ఎక్కడా ఏదీ లేదేమో. మహర్షి విశ్వామిత్ర, ఈ కాలం యొక్క విలాసం, ఇతని లీలలు అత్యద్భుతం. అతని పరాక్రమం అచింత్యమైనది. పరబ్రహ్మము అనే చక్రవర్తికి మాయా అనే అతనికి పట్ మాయా అనే అతని పట్టమహిషికి పుత్రుని వంటి కాలస్వరూపుడు దీనులు, మోహితులు అయిన ప్రాణులను క్రీడామాత్రంగా వేటాడుచున్నాడు. ప్రళయము అనునదే అతని ఉపాహారం. ఆ కాలరాజపుత్రుని భార్య చండి అనబడే కాలరాత్రి సర్వభూత వినాశినియే ఈ జగత్తులో సంచరిస్తోంది. ఈ భూమి అంతా ఆ కాలుని చేతిలోని పానపాత్ర. మహాదేవతలే ఇతనికి ఆహారమగుచుండగా ఇక స్వల్పమైన ఆయుష్ గల మా మానవుల మద గర్వాలు ఎంతటివి చెప్పండి. ఆ కాలుని ధనస్సు నుండి నిరంతరం దుఃఖకారములైన సంహార ధ్వనులు వచ్చిపడుచున్నాయి. కానీ మూర్ఖులమగు అనేక మంది జనులు మాత్రం అదంతా పట్టించుకోకుండా ప్రక్కవారి కంటే మేము అధికులమేనా, మాకు గొప్పదైన వస్తుజాలం లభిస్తుందా అని సరిచూచుకుంటున్నారు. అట్టి క్షుద్రజీవుల మగు మమ్ము అతడు సర్వదా చమత్కారంగా వేటాడుచున్నాడు. నెక్స్ట్ వీడియోలో క్రియాస్వరూపం, కృతాంత విలాసము, దైవ విలాసం గురించి తెలుసుకుందాం.